అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను మారన వెంకయ్యచే రచించబడిన భాస్కర శతకములోని 101 నుండి 109 పద్యాలను మీకు వివరించబోతున్నాను. తనకు అదృష్టరేఖ విశదంబుగన్ కల్గిన గాని లేనిచో జనులకు నెయ్యడ పరుల సంపద వల్ల పలంబులేదుగా కనుంగవలసగాన్ తెలివి కలిగిన వారికి గాక గ్రుడికిన్ కనంబడు నెట్లు వెన్నెలలు కాయగా అందొక రూపు భాస్కరా. ఓ సూర్యదేవా, మానవులకు అదృష్టరేఖ నిండుగా ఉన్నప్పుడు మాత్రమే ఇతరుల సంపదల వలన లాభము కలుగును గాని ఆ అదృష్టరేఖ కాస్త అయినా లేక దురదృష్టం వెంటాడుతున్నప్పుడు ఇతరుల సంపదల వలన ఏమీ ప్రయోజనం ఉండదు. ఇది ఎలాగంటే, కళ్ళు ఉన్నవానికి వెన్నెల కాంతులు కనిపించును, అదే కళ్ళు లేని ఒక అంధుడికి ఏ విధముగా కనిపించును అని భావము. కులమున అక్కడక్కడ అకుంఠిత ధార్మికుండొక్కడొక్కండే కలిగెడుగాక పెందరుచు కల్గగనేరరు చెట్టు చెట్టునన్ కలుగంగ నేర్చునే గొడుగు కాములు చూడగా ఆడనాడయింపల రంగ నొక్కటొక్కటి నయంబునం చేకురుగాక భాస్కరా. ఓ సూర్యదేవా, సుస్థిరమైన ధర్మబుద్ధిని కలిగినట్టివాడు ప్రతి కులమునందు కూడా 100కో కోటికో గాని ఒక్కడు ఉంటాడు, కానీ విరివిగా ప్రతి చోట కూడా ఉండరు. గొడుగునకు అవసరమయ్యేటట్టి కర్రలు ఎక్కడనో ఒక్కొక్క చోట చాలా స్వల్పంగా దొరుకుతాయే కానీ ప్రతి చెట్టున దొరకవు కదా అని భావము. కారణమైన కర్మములు కాక దిగంబడ వెన్ని గొందులం దూరినా ఎంత వారలకు తొల్లి పరీక్షిత్తు శాపభీతుండై వారిది నొప్పు నొప్పరిగ పైన్ పదిలంబుగా దాగియుండినం క్రూర భుజంగ దంతహతిన్కూలడే లోకులెరుంగ భాస్కరా. ఓ సూర్యదేవా, ఎంతటి వారికైనను ఎంతటి భాగ్యవంతులైనను వారు ఏ మూల దాగియున్నను కర్మ ఫలితమును మాత్రము అనుభవించక తప్పదు. పూర్వము అభిమన్యుని కుమారుడైన పరీక్షన్ మహారాజు మునికుమారుని శాపానికి భీతిని చెంది సముద్రమున ఉన్న మేడపై ఎంతో భద్రంగా దాగి ఉన్నప్పటికీ పాము కాటుకు గురై మరణించను కదా అని భావము. కాని ప్రయోజనంబు సమకట్టదు తాబు వినింత విద్యవాడైనను దొడ్డరాజు కొడుకైన నాదెట్లు మహేషు పట్టి విద్యానిధి సర్వ విద్యలకుంతానే గురుండు వినాయకుండు తానే నుంగు రీతి నుండియు నదేమిటి కాడడు పెండ్లి భాస్కరా. ఓ సూర్యదేవ,
మానవుడు సకల విద్యలను గ్రహించిన విద్యావంతుడైన గొప్ప రాజవంశంలో పుట్టిన రాజకుమారుడైన విధి అనుకూలించకపోతే ఆ పని జరుగదు. అది ఎలాగంటే, పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడు సకల విద్యలకు నిధి వంటివాడు, సర్వ విద్యలకు గురువు వంటివాడు, బలిష్టమైన ఏనుగు బలము కలిగినవాడు. అయినప్పటికీ ఆయన వివాహం చేసుకోలేదు. ఎందుకనగా అది దుర్విధి చేత జరుగని కార్యము అని భావము. సార వివేక వర్తనల సన్నుతికెక్కిన వారి లోపలం చేరిన ఎంత మూడులకుంచే పడదా నడ ఎట్టులన్నా కాసారములోన హంసముల సంగతి నుండెడి కొంగ పిటకే తీరునన్ కల్గనేర్చును తదీయగతుల్ తలపోయా భాస్కరా. ఓ సూర్యదేవ, పవిత్రమైన యుక్తాయుక్త వివేచన జ్ఞానమును కలిగి ఖ్యాతిని గడించిన ఉత్తమునితో సహవాసమును చేసినంత మాత్రమున మూర్ఖునికి సవ్యమైన లక్షణములు అలవడి మంచివాడిగా మారడు. అలా చేసినంత మాత్రాన అతనికి సత్ప్రవర్తన అలవడదు. అదెట్లనగా, ఒకే కొలనులో హంసలతో పాటు నివాసమున్నంత మాత్రాన కొంగలకు హంసల అలవాట్లు నడవడికలు అలవడవు కదా అని భావము. సేనగ వాంఛితాన్నము భుజింపంగలప్పుడు కాకలేనిచో మేనులు డసియుంట నిజమే కదా. దేహులకగ్నిహోత్రుండవు నే నిజ భోజ్యముల్ కొడుచు నీనియుం పుష్టి వహించు లేని నాడు ని విభూతిలో నడంగియుండడే తేజము తప్పి భాస్కరా. ఓ సూర్యదేవ, జీవము కలిగి ఉన్న ప్రాణులు తమకు ప్రీతికరమైన ఆహారములు సంతృప్తిగా భుజించడం వలన దేహ కాంతితో ప్రకాశించెదరు. అలా భుజించలేనిచో కృషించెదరు. ఇది నిజము. అమితమైన తేజస్సుతో ప్రకాశించడి అగ్నిదేవుడు కూడా తనకు ప్రీతికరమైన పదార్థములను భుజించి తేజోవంతమైన పుష్టితో ప్రకాశిస్తాడు. అదే సరైన ఆహారము లేని ఎడల హీనమైన బూడిద కుప్పలో అణగి దాగి ఉండును కదా అని భావము. పాపపుంత్రోవానికొక పట్టున మేను వికాసముందిన లోపల దుర్గుణంబె ప్రబలుంగదా నమ్మగన్ కూడదాతనిన్ పాపటకాయకున్ను నుపుపై పైన్ కల్గిన కల్గుగాక ఏ రూపున దానిలో గల విరుద్ధపు చేదు నశించు భాస్కరా. ఓ సూర్యదేవ, చెడు గుణములు కలిగిన దుర్మార్గుడు ఎంతో ఆకర్షణీయంగా సౌందర్యంతో ప్రకాశించినను అతని హృదయంలో ఉన్న దుష్టబుద్ధి పోదు. అతనిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. చేదు పుచ్చకాయ పైకి నునుపుగా కనిపించినప్పటికీ దాని లోపల దాగి ఉన్న చేదు మాత్రం నశించదు కదా అని భావము. సిరివలెనీని సింహగుహ చెంత వసించినంచాలు సింహముల్ కరుల వదింపంగా అచటం కల్గును దంత చెయంబు ముత్యముల్ హరువుగ నక్క బొక్క కడనాశ్రయమందిన నేమి కల్గెడుం గొరిసెలు దూడతో కలును
కొమ్ములు నెమ్ములుగాక భాస్కరా. ఓ సూర్యదేవా, సంపదలు కావాలన్న ఆశ ఉన్నప్పుడు సింహగృహము దగ్గర నివాసముండవలెను. అక్కడ సింహము తన ఆకలిని తీర్చుకొనుట కొరకు ఏనుగును వేటాడి చంపి తినగా అక్కడ దంతములు ముత్యములు మిగులుతాయి. అదే నక్క బొరియ దగ్గర ఉన్నట్లయినా ఏమి ఉపయోగము? అచ్చట దూడ తోకలు, గిట్టలు, కొమ్ములు, ఎముకలు తప్ప మరేవీ లభించవు. అదే గొప్పవారిని ఆశ్రయిస్తే మనకేదైనా లాభము చేకూరుతుంది, కానీ అల్పుని ఆశ్రయిస్తే ఎటువంటి ప్రయోజనము ఉండదు కదా అని భావము. ఇంచుక నేర్పు చాలక విహీనతం చెందిన నా కవిత్వము మించు వహించే నీ కథన మికిలి ఎట్లనా. తోలు బొమ్మలున్ మంచి వివేకి వానిన్ తెరమాటున నుండి ప్రశస్త రీతి నాడించిన నాడవే. జనుల డెందము నింపవే ప్రీతి భాస్కరా. ఓ సూర్యదేవా, కొంచెము కూడా నేర్పరితనము లేనట్టి నా యొక్క కవిత్వము నీ యొక్క కృపా కటాక్షాల వలన మిక్కిలి పేరు ప్రఖ్యాతులను సాధించినది. అది ఎలాగంటే, తోలు బొమ్మలు కూడా ఆ ప్రదర్శనలలో మిక్కిలి నైపుణ్యాన్ని సంపాదించినట్టి వాడు తెర వెనుక నుండి మంచి పద్ధతిలో ఆడించినట్లయినా అవి మానవుల హృదయాలను గెలుచుకొని వారికి మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తున్నాయి కదా అని భావము. ఈ వీడియోతో మారన వెంకయ్యచే రచించబడిన భాస్కర శతకము ప్రతి పద్య భావముతో సహా సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.